అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎప్పుడు చేసుకునే చట్నీలలో రోటు పచ్చడి లాంటి కాకుండా ఇవాళ నేను ఒక కొత్త వెరైటీ పచ్చడి చూపించబోతున్నాను. ఇది ఇన్స్టెంట్ పచ్చడి. ఇది ఉల్లిపాయ టొమాటో తొక్కు. దీనికి రుబ్బటం కానీ నిల్వ ఉంచడం కానీ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె లేకపోతే మీరు మామూలు రిఫైన్డ్ నూనె కూడా వాడుకోవచ్చు. ఈ రెసిపీ కోసం తరిగిన 4 పెద్ద ఉల్లిపాయల్ని వాడుతున్నాను. అలాగే 8 వెల్లుల్లి రెబ్బల్ని రోట్లో వేసి దంచుకోవాలి. వీటిని కూడా కడాయిలో వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన అర క్యాప్సికం ముక్కని కూడా వేస్తున్నాను. ఈ పచ్చళ్ళలో ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను క్యాప్సికం వేస్తున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కాకుండా లైట్గా రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత 1.5 టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాను. ఉప్పుని మీరు మీ టేస్ట్కి తగ్గనట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు ఎండుకారం వేస్తున్నాను. మీకు కావాలంటే కారం తగ్గించి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు తరిగిన 3 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయలు టొమాటోలు బాగా వేగి నూనెని బాగా పీల్చుకున్నాయి. అందుకే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. నూనె, ఉప్పు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల తొక్కు 2-3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఇలా 20 నిమిషాలు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నూనె కొద్దిగా వేరుపడుతుంది. ఈ టైంలో రుచి చూసుకుని కావాలంటే ఉప్పు కారాలు వేసుకోవచ్చు. అంతే, ఉల్లిపాయ టొమాటో తొక్కు తయారైంది కాబట్టి పొయ్యి కట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ పచ్చడి. వేడి అన్నంలోకి, చపాతీలోకి, బ్రెడ్లోకి తింటే కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏదైనా సింపుల్గా చట్నీ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఆనియన్ టొమాటో తొక్కు రోటీలకనే కాదు, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు నిల్వ ఉంచుకోవాలంటే 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Flame.